fishery.news కు స్వాగతం. ఆక్వా రైతులు పాండ్లో రొయ్య పిల్లల్ని వదలబోయే ముందు నీటి ఉష్ణోగ్రత, pH మరియు ఆక్సిజన్ స్థాయిలను నిర్దిష్ట పరిమితులలో ఉంచుకోవాలి. నీటిలో మినరల్స్ మరియు ప్రోబాక్టీరియా వంటివి పెంపొందించడం ద్వారా రొయ్యలు ఆరోగ్యంగా ఉంటాయి. హార్డ్నెస్ మరియు హెవీ మెటల్స్ ఎక్కువగా ఉంటే EDTA వాడి వాటిని తొలగించాలి. రొయ్య పిల్లలు వదిలే రోజు ఉదయం ప్రోబయాటిక్ మరియు సాయంత్రం మినరల్స్ నీటిలో కలపాలి. పాండ్లో ఆక్సిజన్ స్థాయిని పెంచేందుకు ఏరేటర్లను ఉపయోగించడం అవసరం. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే సమయాల్లో సీడ్ని వదలకపోవడం మంచిది. అలాగే సీడ్ ప్యాకెట్ను పాండ్ నీటిలో 10 నిమిషాలు ఉంచాలి. దీనివల్ల ప్యాకెట్లోని నీటి ఉష్ణోగ్రత మరియు పాండ్ నీటి ఉష్ణోగ్రతలు సమానం అవుతాయి. ఇది పిల్లల అక్లమైజేషన్ ప్రాసెస్ను సులభతరం చేస్తుంది. తర్వాత సీడ్ ప్యాకెట్లో నీటిని మెల్లగా పాండ్లోకి పోసి క్రమంగా ప్యాకెట్లోని పిల్లల్ని పాండ్లో వదిలిపెట్టాలి. ఈ విధంగా సీడ్ సురక్షితంగా పాండ్లోకి ప్రవేశించి కొత్త ప్రదేశానికి అడ్జస్ట్ అవుతుంది. ఈ సూచనలు పాటిస్తే పాండ్లో రొయ్య పిల్లలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులను ఆశించవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.